జిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్న వేళ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి మండోలి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా లేఖ విడుదల చేసి చర్చకు తెరలేపాడు. ఈ లేఖలో కవిత, సత్యేంద్ర జైన్, అరవింద్ కేజ్రీవాల్కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లు ఇవేనంటూ లేఖకు జతచేశాడు. కవిత వద్ద నుంచి సేకరించిన నగదును సత్యేందర్ జైన్, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, గోవాకు పంపించారని సుఖేష్ ఆరోపించాడు. తాను పేర్కొన్న చాటింగులో డబ్బును 1000 డబ్బాలుగా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నామని, ప్రతి డబ్బా ₹1,00,00,000కు సమానంగా ఉందని పేర్కొన్నాడు. ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఈ కేసులో కవిత, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్ పూర్తి ఇన్వాల్వ్మెంట్ను నిర్ధారిస్తున్నాయన్నాడు. కవిత సూచనల మేరకే తన సిబ్బంది హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి నగదును సేకరించారని తెలిపారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన పెద్దలకు సంబంధించిన వాట్సాప్ చాటింగులు తన దగ్గర చాలా ఉన్నాయని, అందులో కొన్నింటిని మాత్రమే ఈ లేఖలో పేర్కొన్నట్టుగా సుఖేష్ బాంబు పేల్చారు. కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నందున సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్న స్క్రీన్షాట్లు దుమారం రేపుతున్నాయి. ఫ్రెండ్స్, 90% మంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్.